మన దగ్గర తయారు కాదు. యూరియా తయారు కావడానికి ఇప్పుడు మన కర్ర చేయాలంటే ఏం చేస్తాం? మనం ఒక కర్ర తయారు చేయాలంటే ఏం చేస్తాం? ఒక ఇనుప ముక్కను మనం కొనుక్కొచ్చుకుంటాం. అది నిప్పులలో పెట్టి కొలువులో పెట్టి కొట్టి సాగు కొట్టి అది చేసుకుంటాం. అక్కడి నుంచి కూడా స్టీమర్ల ఇతర దేశాల నుంచి వస్తుంది యూరియా. మనకు ఇతర దేశాల నుంచి వస్తే ఇక్కడ యూరియా తయారు చేస్తాం మనం. ఢిల్లీలో తయారు చేస్తే మనకు సప్లై అవుతుంది. అట్లా అందుకోసమనే ఈడ రేవంత్ రెడ్డి గారు తయారు చేసేది కాదు, లేకపోతే నేను తయారు చేసేది కాదు, నీ ఇంట్లో తయారేది కాదు. ఇలా పెసలు వేసినాం అనుకో, పెసలు మన ఇంట్లో పడతాయి, మన కళ్ళారు చూస్తాం మనం. అది కాదు కదా. అందుకోసమనే ఎప్పుడు చెడిపోయిందని మన నెత్తినెత్తుకోవద్దు ఎప్పుడైనా సరే. ఇంకొక మాట చెప్తా సూర్య, వరిసేనంతా మన చేను ఉంటుంది కానీ ఒడిపిల్ల ముందుకు ఇంతది. అవునా కాదా? వరిసేనంతా మంచిగానే ఉంటుంది కానీ ఒడిపిల్ల ముందుకు ఇంతది, నన్ను చూడరు అని అట్టే ఉంటారు ఒక్కోళ్ళు. అందుకోసమనే ముందుగా పనికిరా కూడా పోయి ఒడిపిల్లలు మనం లెక్క చేయం దాన్ని. అందుకోసమనే ఏదన్నా మంచి చెడు అన్నీ ఉంటాయి, కష్టం దుఃఖం సంతోషం అన్నీ ఉంటాయి మనిషికి. ఎప్పుడు నాకు కష్టం వచ్చాను కుమిలుకుంటాను కూర్చొని నీ బతుకంతే ఇదిగా. ఏదన్నా కానీ నేను ఎదుర్కొంటా అన్నప్పుడే నీ సంసారం కానీ నీ పిల్లలు కానీ నువ్వు కానీ ఆరోగ్యంగా ఉంటారు, ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ధైర్యం చెడితే అయిపోయి నీ పని, ధైర్యం చెడుద్ది మనిషి కానీ. అందుకోసం నిజంగా నేను చెప్తున్నా కదా, 2001 నుంచి తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన. ఎన్నడైనా తుంగతుర్తికి ఎమ్మెల్యే కావాలనుకున్నాను నేను. అప్పటిదాకా వెయిట్ చేసిన నేను. సమయం రావాలి. ఇప్పుడు మే నెలలో ఇత్తనం వేస్తే మొలుస్తుంది. అది రోన్ కార్డు ఇత్తనం అయ్యి అది ఇట్లా మొలవంగానే దానికి సాగుండదు ఇక రోన్ కార్డు ఇత్తనానికి. నా లైన్ కూడా అట్లా చేసుకొని ప్రయత్నం చేసిన. అందుకోసమని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 51,000 మెజార్టీతో గెలిచింది. అప్పటిదాకా ఓపిక వచ్చి నేను, మనిషికి ఓపిక కూడా అవసరం. లేకపోతే ఇప్పుడు మన నాటుపేట కానీ ఒక చేనుకు వస్తున్నట్టు వస్తుందా? దానికి 6 నెలలు కావాలి, మందు కొట్టాలి, అంతా చేయాలి ఇదంతా. అందుకోసమనే సంసారం కానీ వ్యవస్థ కానీ రాజ్యం కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ ఆ సమయం 5 ఏళ్ళ పీరియడ్ వచ్చినప్పుడు మీ అందరూ అవకాశం ఇస్తే 5 ఏళ్ళ పీరియడ్ ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినరు. పోయిన గవర్నమెంట్ బియ్యం ఇస్తే ఏం చేసినా కుర్చీలో పోసినాం, బర్రలో పోసినాం, దొంగతనం అమ్ముకుని ఆ డీలర్ ఉంటేనే ఓ 5 రూపాయలు ఇస్తే తీసుకుపోయినాం కిలోకు. అట్లా కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచించింది? మనం ఇచ్చే బియ్యం వాళ్ళు తినాలి. బియ్యం అమ్ముకోవడానికి కాదు, ప్రజలకు కడుపు నిండాలి అనే దాని మీద ఆలోచించి 55 రూపాయల కిలో బియ్యం ఇచ్చే బియ్యం ఇప్పుడు 55 రూపాయల కిలో ఇచ్చి కొని ఇలా మనం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీగా ఇస్తాం. ఇలా కరెంటు బిల్లులు కూడా మీకు చెప్పలేదు మాఫీ చేస్తామని. ఇలా ఒక్కొక్క ఊరికి 1,00,000 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ కరెంటులో కడతా ఉంది. అందుకోసమనే ప్రతి స్కీమ్ కూడా ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ఈ ప్రజాపాలనను దీవించాల్సిన ధర్మం మీ మీద ఉంది. అందుకోసమనే ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తే, తర్వాత షాది ముబారక్ గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తే ఈ ఉగాది పండుగ అక్కర వస్తాయి. అందుకోసం ఇది దసరా పండుగకు మంచిగా అక్కర వస్తే ఆయన కూడా మంచిగా 10,000 తీసుకుంటాడు, పండుగ చేసుకుంటాడు ఆయన కూడా.